హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మేతి మూంగ్ దాల్ బ్లేక్. వినటానికి ఈ రెసిపీ పేరు విచిత్రంగా ఉన్నా పైన ఎంతో క్రంచీగా, లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సుగంధభరితమైన రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. మరి ఈ సరికొత్త రెసిపీ గురించి తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, ఆయిల్, ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు 100 గ్రాములు, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 స్పూన్, సుమారు 25 గ్రాములు ఉండే బటర్, పచ్చి కొబ్బరి, ఫ్రెష్గా తీసుకున్న మెంతుకూర కట్టలు 3. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకమైన రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఓవర్గా కుక్ చేయకుండా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక నిమిషం పాటు ఉడికించుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ టెక్స్చర్ సరిపోతుంది. డిష్ అవుట్ చేసేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతుకూర కట్టలను వాటి ఎడ్జెస్ రిమూవ్ చేసేసి సన్నగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ముందుగా గోధుమ పిండి, గ్రైండ్ చేసుకున్న కోకోనట్ దాల్ పేస్ట్, సన్నగా తరిగిన మెంతికూర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, తర్వాత మెల్టెడ్ బటర్, ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసి ఏమాత్రం వాటర్ కలపకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. మూత పెట్టేసి అరగంట సేపు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక అరగంట తర్వాత
ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసుకుని చేత్తోనే చిన్న చిన్న రొట్టెల మాదిరిగా ఒత్తేసుకోండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చాయో. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రొట్టెలను ప్యాన్లో వేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద బాగా కుక్ చేయండి. కమ్మటి సువాసన వస్తుంది, రండి చెక్ చేద్దాం. ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా దోరగా కాల్చుకుందాం. మూత పెట్టేసి రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. ఇది రెడీ అయిపోయిన తర్వాత మిగతా పిండిని కూడా అలానే రొట్టెల మాదిరిగా తయారు చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోకోనట్ మూంగ్ దాల్ మేథీ బ్లేక్, పైన ఎంతో క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రొట్టెలు, వీటి రుచి ఎంతో అమోఘం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేసేయండి. కాస్త జాగరి, అలాగే కాస్త ఘీ, ఈ రెండింటితో వీటి రుచి మరింత అమోఘంగా ఉంటుంది. మరి ఈ వండర్ఫుల్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. చివరగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక స్పెషల్ రెసిపీతో వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం.